దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కని సమయంలో మనము ఒక పాట పాడుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినడానికి మనందరము కూడా సిద్ధపడదాం. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. చూపువాడవయ్యా నీ పిల్లలను, కృప చూపువాడవయ్యా. నీవు మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, సకలతో పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు,
కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు? నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవడు? కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు? యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు? శక్తితో నింపగా ఓడించు వాడెవడు? నీవు కరుణించగా కాదను వాడెవడు? శక్తితో నింపగా ఓడించు వాడెవడు? సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలోని దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయమందు మనం చక్కని పాట ఒకటి పాడుకోవడానికి దేవాతి దేవుడు సహాయం చేశాడు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దామా, ముగించుకుందామా? రెండు మాటలు. వాక్యం మొదలెడితే సమయం సరిపోదు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాం రండి. పరిశుద్ధ గ్రంథాలను తెరిచి గతించినటువంటి వారంలో 21వ అధ్యాయాన్ని నేర్చుకున్నాం. 21వ అధ్యాయాన్ని నేర్చుకుని మరి వారం 22లోకి వస్తున్నాం. మనం 21వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం? గుర్తుండదు, మర్చిపోయాం, ఏమో గుర్తులేదు, తెలియదు. చెప్పాలి. అప్పుడే చెప్పాడండి పౌలు గారు, తిమోతి, సంఘాన్ని నడిపించడం అంటే మాటలు కాదయ్యా, నరాలు తెగిపోతే ప్రాణం పోద్దే, బ్రెయిన్ కంట్రోల్లో ఉండదు. సంఘాన్ని నడిపించడం అంటే ఆసమసి కాదు, చాలా ఓర్పు ఉండాలి, చాలా సహనం ఉండాలి ఆనాడు పౌలు గారు తిమోతికి చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అంత ఓపుకుండాలి, అంత ఓపుకుండాలి. ఎందుకంటే సంఘములో ఉండే మనుష్యుల యొక్క వైఖరి భిన్నమైన మనస్సు కలిగిన వారు ఉంటారు, భిన్నమైన స్వభావాలు ఉంటాయి. అందుకే దేవుడు ఒక చట్టాన్ని క్రియేట్ చేశాడు తెలుసా? ఎందుకంటే సంఘంలో క్రమం లేని వారిగా నడుస్తామని, ఇష్టం వచ్చినట్టు నడుస్తామని, ఎలా పడితే అలా మాట్లాడతామని, ఎలా పడితే అలా ప్రవర్తిస్తామని సంఘములో ఒక చట్టాన్ని క్రియేట్ చేశాడు. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనంతటిని జాగ్రత్తగా చూసుకుని దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. మరి ఇలాంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. మరి ఇప్పుడు 22వ అధ్యాయంలో 34 వచనాలు ఉన్నాయండి. 34 వచనాలను ఇప్పుడు మొదలు పెడితే కరెక్ట్గా ఇంచుమించు 2 అయిపోద్దండి. తిరిగిలేదు, అందులో నో డౌట్ అట్ ఆల్. అందుకే నేను మీ యొక్క ప్రవర్తనను గమనించి శుభం కార్డు వేసేద్దాం అనుకుంటున్నాను. ఇక నేను 22వ అధ్యాయంలో చెప్పబడుతున్న సంగతులు ఏంటంటే చాలా మంచి విషయాలు తెలుసండి ఇందులో. అసలు 21లో నేర్చుకున్న దానికంటే 20వ అధ్యాయములో నేర్చుకున్న దానికంటే ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ఇశ్రాయేలీల చరిత్ర అంతటిని బట్టి ఈ 22వ అధ్యాయం చాలా కీలకమైందండి. గుండుకాయ లాంటిది ఇది. అసలు నిజంగా ఇది గుండుకాయ లాంటిదే. అసలు నిజంగా దీన్ని చదువుతున్నప్పుడు అమ్మో ఇలాంటి విషయాల మిస్ అయిపోయాను నేను, అమ్మో ఇలాంటి సంగతులా నేను. నిజంగా ఒళ్ళు గగుర్రు పొడిచే విధంగా అక్కడ విషయాలు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం చెప్తుంది, చెవి గల వాడు వినును గాక. ఆమేన్. మీకు చెవులున్నాయా? వినగలిగేటటువంటి స్థితిలో మీరున్నారా? లేదా మీ యొక్క ప్రవర్తన కనబడుచున్నది దేవుని సన్నిధిలో? ఆమేన్. ఎస్ ఆర్ నో? అంతే కదండి, అంతే కదా. రాత్రి చెప్పుకున్నటువంటి ఒక హైలైట్ విషయం ఏంటంటే మనం అప్లై చేయుటలో ఫెయిల్ అవుతున్నాం. సప్లై ఇంకెక్కడ వస్తుంది మనకి?
మనము అప్లై చేయలేకపోతున్నాం. దేవునికి మనలను మనం అప్లై చేసుకోలేకపోతున్నాం. మరి ఈ యొక్క 22వ అధ్యాయంలో రూబీనీయులు, గాదీయులు, మనష్షే గోత్రం వారు యొర్దాను దగ్గర తూర్పు వైపున వీళ్ళొక బలిపీఠాన్ని కట్టారండి. ఈ బలిపీఠం కట్టుటలో మనస్పద్ధతులు ఎన్నో వచ్చేసాయి. ఎన్నో, ఒకటి కాదండి. ఈ రోజుల్లో చూడండి, విశ్వాసులుగా పిలవబడుతున్నటువంటి వారు పౌలు చెప్పుచున్న మాట ప్రకారంగా మీ శరీరములను, మీ జీవితములను సజీవ యాగముగా సమర్పించుకోండి, ప్రభు సేవయుక్తమైనది గనుక మీరు చేస్తున్నటువంటి ఈ ప్రభు పరిచర్య యొక్క ప్రయాస వ్యర్థము కాదు అని చెప్తున్నాడు పౌలు గారు. ఆమేన్. ఏమంటే మీరు కష్టపడండి, మీరు ప్రయాసపడండి, మీరు కష్టపడింది ఎక్కడికి పోదండి. అది ఖచ్చితంగా ఏదో ఒక దినాన్న మనకు రావలసిన ఆశీర్వాదం ఖచ్చితంగా వచ్చి తీరుద్ది. ఆమేన్. హల్లెలూయా. అయితే సుఖమేంటి? అయితే లాభమేంటి? ఏమండి? హల్లెలూయా. మనం చేయలేకపోతున్నాం కదా, అది సమస్య. మనము దేవునికి మనలను మనము అర్పించుకోలేకపోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక బలిపీఠం కట్టారు. ఆ బలిపీఠం కట్టడాన్ని బట్టి వీళ్ళకి ఏమొచ్చేసాయి తెలుసా? విభేదాలు వచ్చేసాయి, గొడవలు వచ్చేసినాయి. వీటన్నిటినీ కూడా చాలా దేవుని జ్ఞానముతో యెహోషువ సమాప్తం చేసేసాడండి. ఆమేన్. నువ్వు రక్షణ పొంది, మారు మనసు పొంది, నీటి బాప్తీసం పొందుకొని సంఘములో ఎన్ని సంవత్సరాల నుండి ఎదుగుతున్నావో నాకైతే తెలియదు. కానీ దేవుని వాక్యము వన్ వర్డ్లో చెప్పాలి, ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించే సరిపోద్ది. ఆమేన్. హల్లెలూయా. ఆయన సిలువ అంటే ఏమండి? చెక్క సిలువోడు చేయించుకుని మెడలో వేసుకుంటే సరిపోదు. మన జీవితం, మన బ్రతుకు, మన ప్రాణ, ఆత్మ, దేహ, శరీరములన్నీ కూడా ప్రభువుకు పౌలు అర్పించుకున్నట్లుగా అర్పించుకుని బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా కష్టతరమైంది. మరి ఈ 22వ అధ్యాయములో మొదటి 9 వచనాలు ఏమంటున్నాడంటే, యెహోషువ అభినందన తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడండి? అభినందన మరియు వారికి విడుదల. మరి అలాగే 10వ వచనంలో కనబడతాది, యొర్దాను నది ఒడ్డున బలిపీఠము నిర్మాణం జరిగింది. 11వ వచనం మొదలుకొని 20వ వచనం వరకు కూడా పశ్చిమ గోత్రాలు అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకున్న దానికి యెహోషువ ప్రతిస్పందన తెలియచేశాడు. మరి 21 నుండి 34వ వచనము వరకు తూర్పు గోత్రాల యొక్క వివరాలున్నాయి. అపార్థము తొలగిపోయింది. ఆమేన్. అంటే 10 నుంచేమో 11 నుంచేమో 20వ వచనం వరకేమో ఏమొచ్చేసింది? అపార్థం చేరింది. వివరించాలి, కానీ ఏం చేస్తాం? పరిస్థితి, సమయము, అదేమంటారో
ఆ విధి విధానం అనుకూలంగా నాకు అనిపించట్లేదు. నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు రావట్లే. అందుకే ఏదో కట్టే కొట్టే తెచ్చే వెళుతున్నాను, అలాగా నడిపింపు రావట్లే. ఒకవేళ అది మీరు కారణం కావచ్చేమో, ఒకవేళ నా ప్రవర్తన కారణం కావచ్చేమో. పరిశుద్ధాత్ముడు మానవుని హృదయాల్లోనికి ఎప్పుడు వస్తాడు చెప్పండి? ఎప్పుడు వస్తాడు? నీ ఇంటికి గెస్ట్ రావాలంటే నీ ఇల్లు ఎలా ఉండాలి? ఏమండి, అందరూ ఇక్కడే ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. మన ఇంటికి గెస్ట్ని పిలిచాం. గెస్ట్ వచ్చే సమయానికి మన ఇంటిని ఎలా ఉంచుతాం చెప్పండి? అబ్బాయి, ఫంక్షన్ అప్పుడు మీరు సరిగ్గా రెడీ అవ్వరండి. నిజమే, మీరే ముఖానికి రాయరు, పేదాలకు రాయరు, మీరే. తెలుసు కదా మనకి. మరి తెలిసినప్పుడు మాట్లాడాలి. గెస్ట్ వస్తున్నాడు అనగానే ఇంటిని పరిశుభ్రముగా ఉంచుకుంటాం. ఆమేన్. మంచిదా కాదంటారా? అది పొరపాటేం కాదు కదా? కాదు. పరిశుద్ధాత్ముడు మానవుని హృదయాలలోనికి వస్తున్నప్పుడు మన హృదయాలు ఎలా ఉండాలి? పరిశుభ్రం కాదు, పరిశుద్ధత. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పశ్చిమ వైపున ఉన్నటువంటి గోత్రాలను బట్టి అపార్థము చేరింది. అంటే ప్రశాంతముగా ఉండేటటువంటి కొలనులో రాయి వేస్తే నీరు గజిబిజి అవుతాదా అవదా? ఆమేన్. మానవుని యొక్క హృదయం అదే. మన హృదయాలు చాలా శ్రేష్టమైనవిగా సిద్ధపరిచాడు నా దేవుడు. ఆమేన్. సిద్ధపరిచాడా లేదా? శ్రేష్టమైనవిగా అనగానే వెంటనే ఇర్మియా గ్రంథంలోకి మనకు గుర్తుకు రావాలి. ఏ హృదయాన్ని తీసేసుకున్నాడు ఆయన? రాతి హృదయాన్ని తీసేసుకుని మాంసపు గుండెను మనకిచ్చాడు. మాంసపు గుండెను ఎందుకు ఇచ్చాడంటే, నా అద్వితీయ కుమారుడు మీ లోక పాపములను మోసుకుని పోవు నా గొర్రె పిల్ల మీ హృదయములలో నివాసం చెయ్యడానికి వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అన్ని సిద్ధం చేశాడు. మనమే, ఏమండే, మనమే. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తేవలసినటువంటి లాంఛనాలన్నీ తెచ్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ పెళ్లి కూతురు గదిలోనికి వెళ్ళి రెడీ అవ్వాలా వద్దా? పెళ్లి కొడుకు వచ్చి రెడీ చేస్తాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంఘమును వధువుతో పోల్చాడు. వధువు సంఘమా, నేను రాబోతున్నా నిన్ను వివాహం ఆడడానికి, నేను నిన్నే పెళ్ళాడడానికి రాబోతున్నాను. నువ్వు సిద్ధపడి ఉన్నావా? హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు? పశ్చిమ గోత్రాల మధ్యలో అపార్థాలు వచ్చేసినాయి. దేనికి గురించి వచ్చినాయి అపార్థాలు? బలిపీఠం కట్టుట వలన. ఎందుకు కట్టారంటే అది చెప్పదాకా సమయం చాలదండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మీకు అంతే. మరి ఇక నేనేం చేయగలనండి? ఎందుకంటే నేను ఎవరి మీద నేరారోపణ చేయలేనండి. ఎందుకో పరిశుద్ధాత్ముడు సహకరించట్లే, ఆత్మ సహకరించట్లే. ఆనాడు చూడండి, సంసోన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది దేవుని ఆత్మ. అలాగైపోయింది ఇప్పుడు నా పరిస్థితి.
బలముందా ఆడికి? సంసోను గారికి శక్తి ఉందా? పోయిన వారములో ఉన్నటువంటి ఉజ్జీవం ఈ వారంకి వచ్చేసరికి ఎక్కడో తేడా కొట్టింది. పొరపాటు నాలో ఉందేమోనండి. ఆమేన్, హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు ఇక్కడ సరంజామంతా సిద్ధం చేశాడండి. వాక్యంలో సరంజామా, పెళ్లి కూతురికి కావలసినవి, సంఘానికి కావలసినవి అన్నీ కూడా వస్తువులన్నీ ఇక్కడ పెట్టేశాడు. కానీ రెడీ అవ్వడానికి మనసప్పట్లేదు. ఎక్కడో తేడా కొట్టింది మొత్తానికి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది మీరో లేక నేనో మరి ఏంటి అన్నది ఇంకా అంతా పైవాడికే తెలుసు. హల్లెలూయా. ఇక్కడ ఈ 22వ అధ్యాయంలో 3వ విషయం ఏంటంటే అపార్థం వచ్చింది. 4వ విషయము ఏంటంటే వారి గోత్రముల మధ్య, అంటే పశ్చిమం వైపునున్న గోత్రాల వారు, తూర్పు వైపున ఉన్నటువంటి గోత్రాల వారికి వివరణ చాలా జ్ఞానయుక్తంగా ఇచ్చాడండి యెహోషువ. ఆ జ్ఞానయుక్తంగా వివరణ ఇచ్చుటను బట్టి అపార్థం తొలగిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి 34వ వచనం వరకు. ఈ 4 విషయాలలో మనము సరిగ్గా అర్థం చేసుకుంటే యెహోషువ సమర్థవంతమైన కమ్యూనికేషన్ కలిగి ఉన్నాడండి. ఎవరితోటి చెప్పండి? ఎవరితో కలిగి ఉన్నాడు? బిగ్గరగా చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో? యెహోషువ చక్కని కమ్యూనికేషన్ కలిగి ఉన్నాడు, చక్కని క్లారిటీలో ఉన్నాడు, ప్రతిదాన్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడండి. ఏమండి, కొన్నిసార్లు మనం అంటాం చాలా తెలివితేటలుగా మాట్లాడుతున్నా. ఆ తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ జ్ఞానంతో కూడిన మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నా దగ్గర అయితే లేవు కానండి, ఆయన జ్ఞానాన్ని బట్టి ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఆమేన్. ఈ బుర్రలో ఏమీ లేదండి, స్కాలర్ అయితే కాదు, పెద్ద పెద్ద ఉన్నత చదువులైతే చదవలేదు, ఏమన్నా పెద్ద పెద్ద డిగ్రీలు చేతి పట్టుకున్నానంటే లేదండి. ఇలా బ్రతికి ఉన్నానంటే, ఇలా మాట్లాడగలుగుచున్నానంటే, ఇలా వాక్యమును నేర్పించగలుగుచున్నాను అంటే పౌలు చెప్పాడు కదా, ఆ తండ్రి అయిన దేవాతి దేవుని మహాకృప. ఆమేన్, హల్లెలూయా. మొదటి మాట ఏం చెప్పానండి? చక్కని కమ్యూనికేషన్ కలిగి ఉన్నాడు. ఎవరితో? దేవునితో. దేవునితో చక్కని కమ్యూనికేషన్ కలిగి ఉన్న దాన్ని బట్టి వారి మధ్యలో వచ్చినటువంటి అపార్థాలను తొలగించి ఐక్యత వైపుకు, సోదర ప్రేమ వైపుకు నడిపించాడు యెహోషువ. మూడోది ఏంటంటే దేవుని పట్ల భయము మరియు విధేయత. అలాంటి వద్దు చెప్పకండి పాస్టర్ గారు, అలాంటివి వినబడవు మాకు అంటారా? అనకండి. దేవుని పట్ల ఏముండాలి? దేవుని పట్ల ఏముండాలి? భయం ఉండాలి. తర్వాత ఏమంటాడు? మరియు ఇంకేం కలిగి ఉండాలి? విధేయత. ఏమంటే విధేయత దేవునికి చూపించిన వారు చరిత్రలో నాశనం అయిపోయారు అన్నవారు ఎవరు ఉన్నారా? ఆమేన్, హల్లెలూయా. విధేయత చూపించకుండా, దేవునికి విధేయత చూపించకుండా పాడైపోయిన వారు దేవుని గ్రంథములో చాలామంది ఉన్నారు. ఆమేన్. మచ్చుకొక మాట చెప్తాను వినండి. ఏమయ్యా, నా మనస్సు నీతో కూడా రాలేదా? ఏమన్నాడండి అయ్యగారు?
పెద్దయ్య గారు ఏమన్నారు చిన్నయ్య గారిని నెట్టుకుని, ఏమయ్యా ఎక్కడికి వెళ్ళావంటే, ఎక్కడికి వెళ్ళలేదండి ఇక్కడే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళలేదండి ఇక్కడే ఉన్నాను. ఆహా, నాకు తెలుసు నువ్వెక్కడికి పోలేదా, నీవెక్కడికి వెళ్ళావో నా మనస్సు నీతో కూడా రాలేదా. ఓ సోదరా, ఓ సోదరి, రాకడా గురుతులను తెలుసుకోవా. ఓ సోదరా, ఓ సోదరి, గురుతులను తెలుసుకోవా. తినుటకు త్రాగుటకు ఇది సమయమా. ఆమేన్. పెద్దయ్య గారు చిన్నయ్య గారితో చెప్పిన మాట ఇదే. ఓ భక్తుడు, ఆయన ఎవరంటే బ్రదర్ సత్యానందం గారు, వాడపల్లి సత్యానందం గారు పాట కట్టేయాడు. ఆయన ఏకంగా తినుటకు త్రాగుటకు ద్రవ్యము వస్త్రములను బంగారములను సంపాదించుకున్నటకు ఇది సమయమా, ఇది సమయమా. ఆనాడు గెహాజీని అడిగాడు, ఈనాడు నిన్నడుగుచున్నాడు అని భక్తుడు పాట రాశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, భక్తి చెయ్యడానికి సిద్ధపడితే సంపూర్ణంగా సజీవంగా ఆ రోజు భక్తి చేయడానికి దేవునికి ఖర్చు అయిపోదామండి. నీకు నచ్చిన భక్తి, నీకు నచ్చినటువంటి ప్రవర్తన, నీ నచ్చిన నడవడికను బట్టి అయితే ఆ భక్తి కనీసం మన రేకు కూడా పైకి దాటేద్దాం. భక్తి చేయడానికి బలవంతమేమీ లేదు. భక్తి చేయడానికి స్వచ్ఛందంగా నిన్ను నీవు సమర్పించుకొని ప్రభు పాదాల దగ్గరకు వచ్చినట్లయితే, నువ్వు ప్రభు యొక్క పాదాల దగ్గర బ్రతికినట్లయితే, ఆయనకు నీవు అప్లై చేస్తే నీకు సప్లై దిగుబడి దిగుబడి దిగుబడి. ఆమేన్, హల్లెలూయా. ఇందాక మనం ఒక పాట పాడుకున్నాం. ఆ పాటలో ఉండేటటువంటి అర్థం ఏంటో తెలుసా? ఏమండి, నేను నమ్ముకున్నానయ్యా. ఏమండి, నేను నమ్ముకున్నాను. నా ధైర్యము నీవే యేసయ్యా. నా ధైర్యం ఎవరండి? నీవే. అందుకనే అందులో ఒక పాట, ఒక చరణము ఇలా రాయబడుతూ ఉంది. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవాడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవాడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవాడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవాడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆయన వడ్డిచ్చేవాడు ఆయనండి. వడ్డిచ్చేవాడు ఎవరండి? ఆయనే. ఆపేవాడు ఎవడన్నా ఉన్నాడా భూమి మీద? ఎవ్వరునూ లేరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇలాంటి తీవ్రమైన పరిస్థితులు అక్కడ ఎదురవుతున్నప్పుడు తీర్పులను తీర్చునట్లుగా, ఆమేన్,
తీర్పులను తీర్చున్నట్లుగా ఈ 22వ అధ్యాయము చెప్పబడుతుంది. దేవుడు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ఎక్కడ జరిగిందో పొరపాటు అయితే జరిగిందండి, లోపమైతే జరిగింది. దేవుని ఆత్మ అంత ఉజ్జీవంగా అయితే లేదు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. నిమిత్త మాత్రుని అయిపోయినండి బలిపీఠం మీద నిలబడి. నిజంగా ప్రార్థన చేయండి మంచిగా, పాస్టర్ గారి కోసం మంచిగా ప్రార్థన చేయండి. మరి సమయమందు 1:15 10 నిమిషాల్లో వెళ్ళిపోదామండి. అందరం 10 నిమిషాల్లో వెళ్ళిపోదాం. మీరు ఆలస్యంగా వచ్చినా నేను టయానికి వదిలేస్తా. 10 నిమిషాల్లో వెళ్ళిపోదాం. మరి లోపు 128వ కీర్తన తీద్దాం. 128వ కీర్తన తీయండి ఒకసారి. మన మధ్యలో కుమారుడు లూఫీ బాబు కాదు, ప్రజ్ఞాన్ చంద్ర రాపాక 2వ పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాడు. మరి ఆ కుమారుని కొరకు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం కూడా సిద్ధపరిచారు. దేవుని వాక్యం చదువుదామా? 128వ కీర్తన అందరూ చదవండి బిగ్గరగా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమేన్. హల్లెలూయా. తల్లిదండ్రులు రాపాక చందు సహోదరులు, అలాగే నైనశ్రీ తల్లిదండ్రులు. మీరు తల్లిదండ్రులైనటువంటి మీరు వాక్యం చెప్పుచున్న మాటను బట్టి 128వ కీర్తనలో చెప్పబడిన దీవెనలు నీకు ప్రాప్తించడానికి అతి చేరువలో ఉన్నాయి. నువ్వెన్నో గొప్ప కార్యాలు మీ కుటుంబంలో దేవుడు జరిగించాడు. ప్రతి విషయములో తోడుగా ఉన్నాడు. ప్రతి ప్రమాదమును మీ మీదికి రాకుండా తప్పించాడు. ప్రతి ప్రయాణాన్ని క్షేమమిచ్చాడు. ప్రతి విషయములో తోడుగా నీడగా దేవుడు మీకుంటూ మీరు ఇప్పటికీ మీరు అనుభవిస్తున్నటువంటి ఆ దేవాతి దీవెనలు, దాని యొక్క ప్రతిఫలాలు ఇంకా మీరు పొందుకోవడానికి మొదటిగా కావలసినది ఇంకా భయము. అంటే భయము భక్తి లేదు అని కాదు, ఇంకా భయభక్తులు కలిగి ఎదగండి. మొదటి మాస్టర్, మొదటి గురువు తల్లిదండ్రులే. అది గుర్తుపెట్టుకొని ఇంకా దైవాశీర్వాదాలు పొందుకొని రానున్న రోజుల్లో మీ భక్తి జీవితాన్ని బట్టి, మీ భార్యాభర్తల యొక్క భక్తి జీవితాన్ని బట్టి, దేవునిలో మీరు ఎదుగుతున్న దాన్ని బట్టి, దేవుని కొరకు మీరు పడుతున్నటువంటి ప్రయాసను బట్టి, మీ ప్రార్థన మనవులు ఎల్లప్పుడూ దేవునికి సమర్పించుకునేటటువంటి దానిని బట్టి రానున్న దినాలలో దేవుడు మీకు సప్లై రూపంలో ఆడబిడ్డను దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చినటువంటి మొదటి బిడ్డ, అలాగే ప్రజ్ఞాన్ చంద్రను దినదినము కూడా మీ కుటుంబ ఆరాధనలో భయమును
తల్లిదండ్రులైనటువంటి మీరు దేవునిలో ఎదుగుతూ, విశ్వాసములో ఎదుగుతూ, ప్రార్థనలో ఎదుగుతూ, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, కుటుంబ ప్రార్థన ద్వారా ఇంకా మీరు బలం పొందుకుంటూ మీ బిడ్డను, మీకిచ్చినటువంటి మొదటి సంతానము అది చాలా విలువైనది, చాలా ప్రశస్తమైనది. ఆ బిడ్డను మీరు వాక్యములో పెంచండి, ప్రార్థనలో పెంచండి, గౌరవించుటలో, ప్రేమించుటలో బిడ్డను మీరు పెంచండి. మీరు పెంచలేదు అన్న యొక్క అభియోగం కాదు, పెంచుతున్నారు, ఇంకా మీరు పెంచండి అని సేవకునిగా సలహా ఇస్తున్నాను. ఆమెన్, హల్లెలూయా. అందుకే వాక్యం ఏం చెప్పబడుతుంది? మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించండి. వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం. చాలా క్రమంగా పెంచాలండి పిల్లల్ని. చందు గారు, నైనశ్రీ, సమాజంలో చూస్తున్నాం పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారు, ఎంత గోల చేస్తున్నారో మనం ఎంత చూసుకుంటూ వస్తున్నాం. వాక్యాన్ని మీరు తెలుసుకోండి. ఇక్కడ వాక్యం వింటున్నటువంటి మీరు కూడా తల్లిదండ్రులే. మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఏమండి, ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను. ఆ రీల్ చూస్తే ఆ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి ఆ ఫోన్ ఇవ్వకపోతే ఆ పిల్లవాడి చేతులు షేక్ వచ్చేస్తున్నాయండి. పిల్లవాడి చేతులు షేక్ వచ్చేస్తున్నాయి. పిల్లల మీద మనసు పెట్టండి, పిల్లల మీద ధ్యాస పెట్టండి. పిల్లల భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లి తండ్రి మీద దేవుడు పెట్టాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ సృష్టి అంతా దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఏమండే, ఈ సృష్టిని చేయకుండా ఉండాల్సింది కదా. అయ్యో, నా స్వరూపములో ఒక వ్యక్తిని చేసుకోవాలి, ఆ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములలో నేను జీవాత్మను వదాలి, నేను వాడితో ఉండాలి. వాడితో ఉండాలంటే వాడికి కొరకు సృష్టించే ప్రతీది కూడా అవసరమైంది. అందుకే దేవుడు సృష్టించాడండి. ఆమెన్. సమస్తమును సృష్టించి మంచిగా ఒరే నాయనా బాబు, నువ్వు మంచిగా పెళ్లి చేసుకుని భూమి మీద మీరు పిల్లలుగా వర్ధిల్లి భూమిని నిండింప చేయండి. ఆమెన్, హల్లెలూయా. పెద్ద కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు చూస్తాం. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళు, ఇటో 10 మంది, ఇటో 10 మంది. ఈ ముందు కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, ఇటో 10 మంది. ఎటు చూసుకున్న వాళ్ళే. పూర్వం రోజుల్లో ఆస్తిపాస్తులు కాదు ప్రాముఖ్యత, ఎంతమంది పిల్లలుంటే వాళ్ళే పెద్ద ఆస్తి. ఇప్పుడేమంటున్నారు? 1 ముద్దు 2 అద్దు. ఆమెన్. అలా అయిపోయింది పరిస్థితి. అప్పుడు పూర్వం రోజుల్లో అంటే ఇక పెద్దవారు, వృద్ధాప్యములో ఉన్నవారు, పెద్దవారికి తెలుస్తుంది. పూర్వం రోజుల్లో 10 మంది కొడుకులు, 10 మంది గంపడి పిల్లల సంతానం. ఏమండి, నిండుగా ఉండేదండి. ఆ కుటుంబం నిండుగా ఉండేది. ఒక పిల్లాన్నే ఒకళ్ళనే పెంచుతానికే మనం ఇదైపోతున్నప్పుడు పరిస్థితులను బట్టి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా, 5 మంది అయినా వారిని పెంచుటలో దైవ భక్తి ఆరాధనలో పెంచండి. దైవ భక్తిలో పెంచకపోతే పిల్లలు మన చేతికి దొరకరు. హల్లెలూయా. పిల్లలు మన చేతికి దొరకరు. మీకు అర్థం అవడం కోసం ఒకే ఒక ఉపమానాన్ని చెప్తా, వాక్యములో ఉన్నదే. ఆ ఉపమానం చెప్తూ అక్కడ
వాక్యములో మాట్లాడుతూ ఏం సెలవిస్తాడంటే, కోడి తన పిల్లలను రెక్కల చాటున ఎలాగైతే దాస్తుందో నేను మిమ్మును అలా దాస్తున్నానని ప్రభు సెలవిచ్చాడు. ఇప్పుడు తల్లి కోడి ఉంది. ఇలా వినండి పిల్లలు, ఇదిగో మీ అందరికీ ఒక మంచి కథ చెప్తున్నాను, ఇలా వినండి. వర్ణిక ఇటు తిరిగు, టిక్కు ఇటు తిరిగు, జోయల్ ఎలా తిరగండి, అందరం మీరు ఇటు తిరగండి. వర్ణిక వినపడుతుందా? ఒకసారి ఎవరైనా కంట్రోల్ చేయండి అమ్మా, ఒక్కసారి కంట్రోల్ చేయండి. అలాగా అక్కడ ఆ సందర్భంలో తల్లి కోడి చక్కగా గుడ్లను పొదిగి పిల్లలను చేసిందండి. ఎన్ని పిల్లలు చేసింది? 10 పిల్లలు చేసిందండి. ఈ 10 పిల్లలు కూడా తల్లి రెక్కల్లోనూ తల్లి కాళ్ళ సందుల్లోనూ తిరుగుతూ ఉన్నాయి. అలా తిరగాలి కదా ఏమండే? అలా తిరిగితే ఏదన్నా ప్రాణాపాయ స్థితి ఉంటుందా? దేవునికి స్తోత్రం, ఉండదు. అయితే అందులో నాలాంటి మొండుతోటి ఉందండి, నాలాంటి మొండోడు ఒకడు ఉన్నాడు అందులో, నాలాంటోడు ఒకడు. వీడు మొండోడు, మాటండేడు. వీడికి ఎన్నిసార్లు గద్దించినా మాటండో, ఎన్నిసార్లు చెప్పినా వెండో, ఎన్నిసార్లు చెప్పినా వాక్యాన్ని అర్థం చేసుకోడు, ఎన్నిసార్లు గద్దించిన వాక్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాడిని నాలాంటి మొండోడితో పోల్చానండి. అదేం చేస్తుందో తెలుసండి? ఆ మొండోడు ఏం చేస్తున్నాడో తెలుసా? తల్లితో ఉండలేదాడు. మీకు అర్థమవుతుందా? ఆ తల్లి రెక్కల చాటున ఉండలేదు, ఆ తల్లి కాళ్ళ సందుల్లో ఉండలేదు. ఓ డింగ్ 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 మన వెళ్ళిపోతుందండి, డింగ్ 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 మన ఇటు వెళ్ళిపోతుందండి, డింగ్ 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 మన ఇటు వెళ్ళిపోతుంది, అటు వెళ్ళిపోతుంది. ఓ తెగ ఎగిరేస్తుంది, తెగ పరిగెట్టేస్తుంది. ఓ అందులో దూర, ఇందులో దూర, తట్లో దూర, పొట్లో దూర, దళ్ళో దూర, ఒళ్ళో దూర. ఇలా నాలాంటి ముండోడాడు, ఆడి భయం భక్తే ఉండదు. ఇంకా అలా తిరుగుతూ ఉంటే తల్లి అంటుంది, ఒరే నానా, ఒరే నానా, బుజ్జి బంగారం, ఒరే నానా, బాబు నాయనా నా మాటిను, ఎల్లకో అటు ఇటు పరిగెట్టకో, అటు ఇటు దోక్కో, అటు ఇటు ఎగరకో, ప్రమాదంలో పడతావు. ఇగో శత్రువు ఉన్నాడు, శత్రువు పొంచి ఉన్నాడు, అటు ఇటు వెళ్ళొద్దు నాయనా అని తల్లి రోజు నెత్తు నోరు కొట్టుకుంటుంది. ఎందుకంటానండి మరి నేను మొండోడు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వింటలేదు. ఒకానొక రోజు రానే వచ్చింది. ఆ తల్లితో అంటున్న మాట అంటే తెలుసా? ఏంటమ్మా ప్రతిదానికి విసిగిస్తున్నావేంటి? ఆ పిల్ల కోడి అంటుంది, ఆ మొండోడు అంటున్నాడో తల్లితోటి, ఎందుకమ్మా నన్ను విసిగిస్తున్నావు నువ్వు? నేను పెద్ద చదువానమ్మా, నువ్వేం చదువా? ఏలుముద్ర రాస్తున్నావు అంతే. నాకు అపారమైన జ్ఞానం ఉంది, నాకు అన్నీ తెలుసు. ఫోన్ని ఎలా వాడాలో నాకు తెలుసు, ఇందులో ప్రీపేర్ ఎలా వాడాలో తెలుసు, పబ్జి ఎలా వాడాలో తెలుసు. ఏమండే ఇప్పుడు అదే కదా ట్రెండింగ్, ఇప్పుడు ట్రెండింగ్ అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ నాకు తెలుసమ్మా. ఎందుకమ్మా ప్రతిదీ చాదస్తంగా మాట్లాడతావు? హల్లెలూయా. చాదస్తంగా మాట్లాడతావు ఏంటని తల్లిని ఎదిరించిందండి. మొండోడు కదా మరి, ఆడు మొండోడాడు. అయ్యో నా మాట ఎప్పుడు వింటావమ్మా, అయ్యో నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావమ్మా, అయ్యో నాది చాదస్తం అంటున్నావేంటమ్మా, నన్ను అర్థం చేసుకో బంగారు తల్లి, నన్ను అర్థం చేసుకోరా నాయన, నన్ను అర్థం చేసుకోరా అంటే ఊరుకమ్మా ఎందుకని అని ఎదిరించి మరలా తన యొక్క దినచర్య ఏంటి? అందులో దూరడం, ఇందులో దూరడం, ఎగరడం. చిన్న కోడి పిల్లలు చూడండి, చక్కగా అక్కడికక్కడ ఎగిరితీయండి. మీరు ఎప్పుడైనా చూసారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఒకానొక సమయం వచ్చిందండి. పైన గ్రద్ద చూశాడు, ఇది చాలా ఎగురుతుందిరా, ఇది చాలా యంగగా ఉంది,
దీని రక్తాన్ని తాగాలి, దీనిలో ఉన్న పేగులన్నీ తోడేయాలి. మరి పైనుంచి అదనుకుంటుంది, మరి దాని ఇన్నర్ వాయిస్ అది. దీని ఇన్నర్ వాయిస్ ఏంటి నాకు అన్నీ తెలుసు, తల్లి ఇన్నర్ వాయిస్ ఏంటి ప్రమాదం ఉందని. ఇదిగో ఆ పక్షిరాజు యొక్క ఇన్నర్ వాయిస్ అసలు ఎగిరెగిరి పడుతుందిరా బాబు, దీని దగ్గర ఎంత బలం ఉంది, ఎంత శక్తి ఉంది, దీని రక్తాన్ని తాగేయాలి, దీని పేగులు బయటికి చీల్చేయాలి, దీంట్లో ఉండేటటువంటి ప్రతి నరమును కండరములను పీక్కుని నేను తినేలా ఆస్వాదిస్తూ తినాలని ఆ పైనున్న గెద్ద ఇన్నర్ వాయిస్ ఇలాగ అనుకుంటుంది. ఆ సమయం రానే వచ్చింది, ప్రమాదము పొంచి ఉన్నది అని చెప్తుంది తల్లి. ఇంతలోనే ర్యాకెట్ కన్నా స్పీడ్గా వచ్చి తన యొక్క కాళ్ళతో కోడి పిల్లను పట్టుకుంది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్తుంది ఇప్పుడు? నెమ్మదిగా ఫ్లయింగ్ మొదలెట్టిందండి. కిందకు వచ్చింది కదా, కిందకొచ్చి ఫ్లయింగ్ పైకి అప్ సైడ్కి వెళ్తుంది. అప్ సైడ్కి వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. పాపం కూడా అలాగే అప్ సైడ్కి తీసుకెళ్తుంది. పాపం చేయడానికి అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు, దుర్మార్గం చేస్తున్నప్పుడు, ఇదిగో ఇలాంటి పాపిష్టి భూయిష్టమైన పనులు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆనందంగానే ఉంటుంది. అప్ సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత డౌన్ సైడ్కి వస్తాం చూసారా, అప్పుడు తెలుస్తుంది ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. అప్పుడు ఏమంటామంటే, ప్రభా ఇదిగో అప్ సైడ్కి వెళ్ళిపోతున్నాను, నేను డౌన్ సైడ్కి వెళ్ళిపోతున్నాను, ఎత్తైన శిఖరం మీద వెళ్ళిపోయాను, ఇదిగో పాపంలో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాను, నేను ఇప్పుడు డౌన్ అయిపోతున్నాను, పడిపోతున్నాను, నన్ను రక్షించవా? ఆమేన్. అందుకే ఏమండి ఒక ఆయన ఇలా పాడతాడు. ఏం పాట తెలుసండి అది? నాతో నీవు మాట్లాడినచో, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదెను ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఆ పాటలో ఏమన్ని విషయాలు ఉన్నాయి తెలుసండి? చక్కని మాటలు ఉన్నాయి అందులో. అందుకే ప్రతి మాట కూడా చాలా అర్థవంతంగా పాడుతూ నేర్చుకోవాలండి. ఆ పాటలలో పాత పాటలు చాలా అర్థవంతమైనవి. అక్కడ ఇలాగే ఇలాగే అప్ సైడ్కి వెళ్ళి డౌన్ సైడ్కి వస్తూ అంటున్నాడు, కట్టబడి తిని నేను గట్టి త్రాళ్ళతోని, వీడలేదు ఆత్మ వీడలేదు రథము, కట్టబడి తిని నేను గట్టి త్రాళ్ళతోను, వీడలేదు ఆత్మ వీడలేదు రథము. మొన్నటిదాకా కళ్ళు కాబడ్డాయి, మొన్నటిదాకా బలం ఉంది, మొన్నటిదాకా శక్తి ఉంది. ఎప్పుడైతే ఆ దెలీలా యొక్క తొడకాళ్ళ మీద నిద్రపుచ్చేసిందో నన్ను, నేను అక్కడ ఎప్పుడైతే లొంగిపోయానో, నేను ఎప్పుడైతే ఆ ట్రాప్లో పడిపోయానో, ఇదిగో నేను అప్ సైడ్కి వెళ్తున్నాను అని ఆనందపడ్డాను. ఆనందపడే లోపే నన్ను పడదోసేసింది నన్ను దెలీలా. ఇప్పుడు నేనేమైపోయాను తెలుసా? కట్టబడిపోయాను గట్టి తాళ్ళు చేత. అబ్బా, ఎంత అర్థం దాగుంది తెలిసిండి అందులోనే. గుడ్డివాడినైతిన్ తిరుగలిసురుచుంటిన్, దిక్కులేక నేను దయను కోరుచుంటిన్. ఈ కోడిపిల్ల పైకి ఎగురుతూ ఉంటే రంగుల ప్రపంచం, మాయ ప్రపంచం అందంగా కనపడింది, మరి మందంగా కనపడింది, ఆ చక్కగా కనపడింది. అయ్యో మా అమ్మకేం తెలియదు, నేను చక్కని లోకాలను చూస్తున్నాను అనుకుంటూ వెళ్ళింది. పడిపోతుంది, ఇప్పుడు పడిపోబోతుంది.
అయ్యో రక్షించేవారు లేరే, అయ్యో కాపాడేవారు లేరే, అయ్యో ఈ ప్రమాదం నుంచి తప్పించేవారు లేరే. ఎందుకు తప్పించేవారు లేరు? తప్పించేవారు ఉన్నారు. తప్పించేవారు నీ కొరకు ఉన్నారు. తప్పించేవారు నీ కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఉన్నాడు. ఆ ప్రాణం పెట్టిన వ్యక్తిని అదిగో వాక్యము ద్వారా నీకు వినబడుతున్నప్పుడు నువ్వెప్పుడైనా విన్నావా? ఆమేన్, హల్లెలూయా. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడండి అయ్యగారు. కోడిపిల్ల కూడా ఇప్పుడు మొరపెడుతుంది, అమ్మో అమ్మా అమ్మో అమ్మ. అమ్మత్తదా? అమ్మత్తదండి. కాపాడతా వస్తుందా? పాపము గుండా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆ యొక్క ఫ్లయింగ్ అప్ సైడ్ ఫ్లయింగ్ లో పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయావు. పాపము పట్టుకుంటుంది. పాపము పరిపక్వమై పాపమును ఏం కంటుంది తెలుసా? మరణమును కంటుంది. ఆ మరణము నుండి తప్పించగల నరమాత్రుడు ఎవడు లేడు గాని జగత్ రక్షకుడు లోక పాపములను మోసుకుని పోవు నా యేసయ్య మాత్రమే అలాంటి మరణ బంధకముల నుండి విడిపించగలడు. ఆమేన్. ఆమేన్ అంటలేదండి, వినే మూడ్ లేనట్టుంది. సరే ప్రార్థన చేసుకుందాం. అరే కట్టే కొట్టే తెచ్చు అన్నట్టుగా ఆ కోడి పిల్ల మొరపెట్టింది, వినలేదు. దీనంతటికి ఇందు మూలముగా యావత్ మందికి తెలియజేయనటువంటి వృత్తాంతము యొక్క అర్థము ఏమనగా, మీ పిల్లల బాధ్యత తల్లిదండ్రులైనటువంటి వారు జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా గమనించండి. వాడు ఫోన్ తీసుకున్నాడు, ఏం చదువుతున్నాడు, ఏ వీడియోస్ చూస్తున్నాడు, ఎలాంటి వీడియోస్ చూస్తున్నాడు, ఏ గేమ్స్ ఆడుతున్నాడు, అది పనికొచ్చేదా పనికి రానిదా? అలాగే కుమారుడు చదువుతున్నాడు, పిల్లవాడు చదువుతున్నాడు, పిల్ల చదువుతుంది, ఎంత చదువుతుంది, ఎలా చదువుతుంది, ఏంటి అనేది ఎప్పటికప్పుడు తల్లిగా తండ్రిగా గమనించుకుంటే మంచిది. జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథములో చెప్పబడుతున్న మాటను బట్టి వాడికి సమయము కొంచెముగా ఉన్నందున గర్జించు సింహము వలె తిరుగులాడుతున్నాడు. ఆమేన్. వాడి నుంచి తప్పించుకోవాలి అంటే, వాడి నుంచి రక్షణ కలిగి ఉండాలి అంటే, ఇదిగో దేవుని వాక్యము, దేవుని స్థలము నీకు రక్షణ ఇచ్చేది. ఆమేన్.